పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. చేవెళ్ల సభ వేదికగా బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మనిద్దరం పోటీ చేద్దామని, ఎవరేంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తే తాను పోటీ చేస్తానని, నువ్వు కొడంగల్ రాజీనామా చేసిరా, నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తాను, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు గెలవాలని సవాల్ విసిరారు కదా. అక్కడ కాదు ఇక్కడ కాదు, నీ సిట్టింగ్ సీట్లోనే తేల్చుకుందాం, సేఫ్ గేమ్ వద్దు, స్ట్రైట్ ఫైట్ చేద్దాం అంటూ కూడా చెప్పారు. ఇక నీ సిట్టింగ్ సీట్లోనే పోటీ చేద్దామంటూ కేటీఆర్ చేసిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మనం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఒక సవాల్ విసిరాడు. అది చాలా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్టింగ్ సీట్ పార్లమెంట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో అక్కడ నుంచే పోటీ చేద్దాం, ఈసారి ఎంపీగా ఎవరు గెలుస్తారో చూద్దాం అనేటువంటి సవాల్ అయితే ఇటు కేటీఆర్ విసరడం చాలా హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. అయితే ఈ ఛాలెంజ్ మరి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా, దీనిపైన ఐరా స్పందిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పోటీ చేస్తాం రా అన్నట్టుగా దాదాపు రెచ్చగొట్టడం ఇలాంటి వ్యాఖ్యలు చూసాం. సో మొన్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి సభ సాక్షిగా కొన్ని విషయాలు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు ఇటు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దాన్ని తీసుకుంటూ ఈరోజు కేటీఆర్ సవాల్ అయితే విస్తున్న పరిస్థితి కనిపించింది. దీంట్లో అనేక అంశాలు కూడా ప్రతి అంశానికి రాజకీయాన్ని ముడిపెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే మల్కాజ్గిరిలో పోటీ చేసి తెలుసుకుందామా, ఆ సత్తా ఉందా, మీకు ఆ ధైర్యం ఉందా అనేటట్టుగా తాను చెప్పడం జరిగింది. అయితే గతంలోనూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరడం కూడా ఆ టాపిక్ గా మన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా నడుస్తున్నట్టుగా ఇప్పుడు ఈ ఛాలెంజ్ తో తెలుస్తుంది. సో మొత్తంగా గతంలో రేవంత్ సవాల్ చేసి పారిపోయారు. కొడంగల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ రెడ్డి పారిపోయాడు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డికి మాటకు విలువే ఉంది. తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ ప్రియాంక గాంధీది ఏం కోటా అని కేటీఆర్ ప్రశ్నించారు. అలాగే రేవంత్ పేమెంట్ కోటా డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడని, పేమెంట్ కోటా కాబట్టి రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి కాబట్టి బిల్డర్లు వ్యాపారం బెదిరించి ఢిల్లీకి పేమెంట్ చేసేదానికి సిద్ధమైన పరిస్థితుంది అంటూ ఇటు ఘాటు వ్యాఖ్యలు అయితే ఇటు కేటీఆర్ చేయడం జరిగింది. రేవంత్ సెస్ పై త్వరలో బిల్డర్లు వ్యాపారులు రోడ్డెక్కుతారు అని కేటీఆర్ కూడా పేర్కొన్నారు. సో మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, ప్రభుత్వంలో అన్ని సీఎం కు మంత్రులకు తెలియాలని లేదు, తప్పులు జరిగాయంటే విచారించి చర్యలు తీసుకోండి, మార్చి 2 నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తామంటే కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇటు ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ సమావేశాలు కూడా తీసుకున్నట్టు. సో ఈ సవాలు విసరడం ఏదైతుందో ఎమ్మెల్యే పదవికి తను రాజీనామా చేస్తానని, సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం, మీ సిట్టింగ్ సీటే కదా మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్ రెడ్డికి ఇటు కేటీఆర్ సవాల్ అయితే వేశారు. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులు కూడా సూటిగా సవాలు విసురుతున్నారు. సో ఇటు కామారెడ్డి అంశం కూడా తెర మీద తీసుకొస్తున్నారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసినటువంటి మీ తండ్రి ఒక బీజేపీ నేత చేతులుగా ఓడిపోయారు అనేటట్టు అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ఈ రాజకీయానికి సై అంటే సై అంటూ ఉన్నటువంటి వాతావరణాన్ని తీసుకొస్తారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
ఓడిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ ఆ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటా. నీకు నిజంగా